నారాయణఖేడ్ నియోజకవర్గంలోని సంపంగి గ్రూప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కూల్స్ గ్రామాలను దత్తత తీసుకుంది. నియోజకవర్గంలో 30 పాఠశాలలు 2 గ్రామాలను దత్తత తీసుకున్న సంపంగి గ్రూప్ స్కూల్స్ కు కంప్యూటర్లు, గ్రామాలకు ఆర్ఓ వాటర్ ప్లాంట్లు అందజేశారు. ఈ సందర్భంగా దత్తత కార్యక్రమం ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని సంపంగి గ్రూప్ చైర్మన్ రమేష్ సంపంగి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లూల సంజీవరెడ్డితో పాటు సంపంగి గ్రూప్ సీఈఓ సురేష్, టీటీఈ గ్రూప్ నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, విద్యార్థులు సైతం హాజరయ్యారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి సూచించారు. సాంకేతిక యుగంలో కంప్యూటర్ విద్య అత్యంత అవసరమని స్కూల్స్, గ్రామాలను దత్తత తీసుకున్న సంపంగి గ్రూప్ చారిటబుల్ ట్రస్ట్ కు ఎమ్మెల్యే సంజీవరెడ్డి అభినందనలు తెలిపారు. పెస్టిసైడ్ వాడటం వల్ల, మన కెమికల్ పెస్టిసైడ్ వాడటం వల్ల భూమి సారం ఎలా తగ్గుతుంది, ఆ భూమి సారాన్ని పెంచడానికి ఎలాంటి టెక్నిక్స్ వాడొచ్చు మనం అని చెప్పేసి మనం ఏం చేస్తున్నామంటే మనము ఒక ప్రోగ్రామ్ తీసుకురాబోతున్నాం. స్మార్ట్ ఫార్మింగ్ ఫర్ రూరల్ భారత్. ఆర్గానిక్ పంటలు పండించాలంటే వర్జిన్ సాయిల్స్ కావాలి. ఆ వర్జిన్ సాయిల్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎంచుకొని మేము చేసినాం. ఇలాంటి అవకాశం అంటే ఇంత మంచి అవకాశాన్ని, ఈ ప్రాంతాన్ని ఇలా మంచి వర్జిన్ సాయిల్స్ ని కల్పించిన మాకు ఇక్కడ కల్పించిన అందరికి కూడా ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి పేరు పేరున ధన్యవాదాలండి. సో ఈ కల్టివేషన్ లో మేము ట్రెడిషనల్ అగ్రికల్చర్ కి టెక్నాలజీని యాడ్ చేసేసి ఆ టెక్నాలజీని తో మేము అగ్రికల్చర్ చేస్తున్నాము. మాకు ఇలాంటి కాన్సెప్ట్ చేసి పెట్టుకొని అగ్రికల్చర్ చేస్తున్న ప్రపంచంలో ఏకైక కంపెనీ మా కంపెనీ. చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో సుమారు 30 స్కూల్స్ ని ఈ రోజు అడాప్షన్ చేసుకోవడం జరిగింది. దత్తత తీసుకొని అక్కడ వారికి అందరికి కూడా కంప్యూటర్ సిస్టమ్ ని ఇవ్వడం జరిగింది. ఇదైతే ఈ తెలంగాణ తెలుగు అసోసియేషన్ వారి తరఫున, సంపంగి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు ఎన్ఆర్ఎస్ అందరూ కూడా మనకి ఇక్కడ ఈ మన ఏరియాలో నారాయణఖేడ్ నియోజకవర్గంలో సంపంగి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేపట్టే కార్యక్రమాలకు వారు కూడా సపోర్టింగ్ గా ఉన్నారు. తర్వాత ఇంకా కూడా ఇక్కడ ఇది ఒకటే కాకుండా ఎడ్యుకేషన్ ఫీల్డే కాకుండా హెల్త్, తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్, ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సేంద్రియ పంటలను ఎంకరేజ్ చేయాలని వీళ్ళు ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద ల్యాండ్ కొనుక్కొని అవన్నీ పండిస్తా ఉన్నారు. ఇప్పుడే చెప్పిన పల్సెస్ కూడా మేము పప్పు దినుసులు ఆల్రెడీ ప్యాక్ చేసి ఇస్తాం సార్. ఇక్కడ ఒక లీజ్ తీసుకున్నాం. ఇక్కడ దాల్మి రైతులందరికీ ఈ కొట్పల్లి గ్రామం మరియు కిషన్ నాయక్ తండాని టోటల్ గా దత్తత తీసుకొని ఆ విలేజ్ లో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత స్కూల్ కి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తామన్నారు. దాంట్లో భాగంగా గ్రామంలో ఈ రోజు రెండింటిలో కూడా ఆర్ఓ ప్లాంట్స్ పెట్టడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా నేను చెప్పిన ఆ రైతులకు కూడా ఓరియంటేషన్ ఇవ్వాలి. ఈ సేంద్రియ వ్యవసాయాన్ని అందరం కలిసి ఇంకా ప్రోత్సహించాలి. ముఖ్యంగా వాటర్ కన్జర్వేషన్, సాయిల్ కన్జర్వేషన్ మీద మన ఏరియా రైతులందరికీ కూడా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా మన వ్యవసాయ శాఖ మంత్రిని తీసుకొని వచ్చి ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. దానికి సంపంగి వారి సహాయ సహకారాలు ఉండాలని చెప్పేసి అనుకోవడం జరిగింది.